మహాభారతంలోని ఆదిపర్వంలో వచ్చే దేవయాని యయాతి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ప్రేమ, శాపం మరియు ముసలితనం చుట్టూ తిరిగే ఒక గొప్ప వృత్తాంతం. దేవయాని రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు కుమార్తె. శుక్రాచార్యుడి వద్ద ఉన్న మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి దేవతల తరపున కచుడు వస్తాడు. దేవయాని కచుడిని ప్రేమిస్తుంది. కానీ కచుడు ఆమెని గురుపుత్రిగా భావించి పెళ్లికి నిరాకరిస్తాడు. దీనితో కోపించిన దేవయాని కచుడు నేర్చుకున్న విద్య ఫలితం లేకుండా పోతుందని శపిస్తుంది. బదులుగా కచుడు దేవయానికి ఒక బ్రాహ్మణుడు కాకుండా ఒక క్షత్రియుడు భర్త అవుతాడని ప్రతిశాపం ఇస్తాడు. ఒకసారి దేవయాని తన స్నేహితురాలు అసురు రాజకుమారి అయిన శర్మిష్ఠతో కలిసి వన విహారానికి వెళ్తుంది. అక్కడ చిన్న గొడవలో శర్మిష్ఠ దేవయానిని నూతిలోనికి నెట్టివేస్తుంది. అటుగా వేట కోసం వచ్చిన యయాతి మహారాజు దేవయాని చెయ్యి పట్టుకుని నూతిలో నుండి బయటికి తీస్తాడు. తన చెయ్యి పట్టుకున్న వ్యక్తి తన భర్త కావాలని నిశ్చయించుకున్న దేవయాని యయాతిని వివాహం చేసుకుంటుంది. తమ గొడవకు ప్రాయశ్చిత్తంగా శర్మిష్ఠ దేవయానికి దాసిగా వెళ్లాల్సి వస్తుంది. దేవయాని యయాతిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళినప్పుడు కూడా శర్మిష్ఠను కూడా వెంట తీసుకెళ్తుంది. అయితే శర్మిష్ఠతో సన్నిహిత్యం వద్దని శుక్రాచార్యుడు యయాతిని హెచ్చరిస్తాడు. యయాతికి దేవయాని ద్వారా 2 కుమారులు కలుగుతారు. కాలక్రమేణా యయాతి రహస్యంగా శర్మిష్ఠను కూడా వివాహం చేసుకుంటాడు. ఆమె ద్వారా 3 కుమారులు కలుగుతారు. ఈ విషయం తెలుసుకున్న దేవయాని తన తండ్రికి ఫిర్యాదు చేస్తుంది. ఆగ్రహించిన శుక్రాచార్యుడు యయాతిని క్షణకాలంలో వృద్ధాప్యం కలుగుగాక అని శపిస్తాడు. శాపం వల్ల యయాతి వెంటనే ముసలివాడైపోతాడు. కానీ అతనికి ఇంకా సంసార సుఖాల మీద కోరిక తీరదు. తన ముసలితనాన్ని తీసుకుని బదులుగా తమ యవ్వనాన్ని ఇచ్చే కుమారుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. పెద్ద కుమారులు నిరాకరిస్తారు. కానీ శర్మిష్ఠ కుమారుడైన పురుడు తండ్రి మాటను మన్నించి తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి తాను ముసలివాడుగా మారతాడు. 1000 సంవత్సరాల పాటు యవ్వనాన్ని అనుభవించిన తర్వాత యయాతికి ఒక విషయం అర్థమవుతుంది. కోరికలు అనుభవించే కొద్దీ పెరుగుతాయి తప్ప నెయ్యి పోస్తే అగ్ని ఆరిపోనట్టు కోరికలు తీరవు. ఈ సత్యాన్ని తెలుసుకున్న యయాతి తిరిగి తన ముసలితనాన్ని తాను తీసుకుని పురుడికి యవ్వనాన్ని ఇచ్చి అతడిని రాజుని చేస్తాడు.